తిరుమల డిక్లరేషన్ పై కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ హయాంలోనే లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం కూటమి 100 రోజుల పాలనను పక్కదారి పట్టించేందుకే డిక్లరేషన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి నేను తిరుమలకు వెళ్తానని గత 3 రోజులుగా చెబుతూ సడన్ గా నేను సాయంత్రం 4 ప్రెస్ పెట్టి నేను తిరుమల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువుల మనోభావాలు కానీ హిందువులం కానీ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం కానీ మనగా వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోలేము. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి మీకు నామాషి, ఏంటి మీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదివితే ఓకే, బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి? మిత్రులారా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఏం నొప్పి, ఏం బాధ? టీటీడీ చట్టాలు, ఏపీ ఎండోమెంట్ చట్టాలు అన్నీ డిక్లరేషన్ ఇవ్వాలి చాప్టర్ 18లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు, దళితులు అంటావు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటావు. నువ్వు 4 గోడల మధ్య జరగకపోతే గోడెక్కి చదువు, నాకేమి. ఈ క్షేత్రంలో ఉన్నట్టు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ రోజు కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు. అందరూ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు. ఆయనకి నోటీసులు ఇచ్చారంట, ఇంత నోటీస్ అది. అలాంటి నోటీసులు మా జనసేన వాళ్ళకి కొన్ని 100 నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 100 నోటీసులు ఇచ్చారు కూర్చొని అందరికీ. నోటీస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా మేము? నోటీస్ ఎవరికి ఇచ్చారు వాళ్ళకి చేరింది, అదేం చిన్న నోటీసు. ఆ నోటీస్ వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు, అది అబద్ధం. చోట వాళ్ళ మనుషులు ఎవరైతే 30,000 మంది, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ 30,000 మంది తిరుపతి చుట్టుపక్కల డంపింగ్ చేశారు. వాళ్ళందరూ తీసుకొచ్చి తిరుపతిలో పలానా చోట దాడి జరిగి జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో, ఏ కోడికత్తో, ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నా పైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా నాకు తెలుసు. నీ బతుకే అబద్ధాల మరి. నువ్వు దోచుకున్న సొమ్ముతో నువ్వు పెట్టిన ఛానల్స్, నువ్వు పెట్టిన పత్రికలు, నువ్వు పెట్టిన పెట్టుబడిదారులతోటి కలిసి గోబెస్ ప్రచారం చేస్తున్నావు. ఇవాళ మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చాలా దుర్మార్గం. అపరాధం చేసావు నువ్వు, నీ వల్ల అపరాధాలు జరిగిపోయినాయి, నువ్వు శిక్షించబడాలి. హిందువులు సహనంగా ఉంటారు కనుక నీ ఆటలు సాగుతున్నాయి, లేకపోతే నేను తరి కొట్టేవాడు నువ్వు చేసే అరాచకాలకి. నోరు మూసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి, ఏమైంది తమరికి? మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని, మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు. ఇదే హిందూ మతం అంటావా? ఏంటది? అంటే బీజేపీని, హిందూ మతాన్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నావా? అంటే అక్కడ నువ్వు సంతకం పెడితే తిరుమలలో భారతమ్మ నిన్ను రాలేదు అంటే ఇంకోటి కూడా కావచ్చు. ఆ సంతకం పెడితే క్రిస్టియన్ ఓట్లు పోతాయి, పెట్టకపోతే హిందువుల ఓట్లు పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా, కేవలం దర్శనం చేసుకుంటాకి వెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా? తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా, ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతాం చూసారా? హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు